ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలలో జ్వరాలు అధికంగా ఉన్న సీజన్లలో రోగులకు అందుతున్న సేవలపై దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దృష్టి సారించి గురువారం ఉదయం ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రిలో వైద్య సేవలపై డాక్టర్ లక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ అకాల వర్షాలు పడుతున్న ఈ సీజన్లలో జ్వరాలు అధికంగా ఉన్నాయని ఆమె తెలిపారు. జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా దర్శిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. జ్వరమని నిర్లక్ష్యం చేయవద్దని, అది ఒక్కోసారి చాలా ఇబ్బందులు కొనితెస్తుందని, ఈ సీజన్ లో అనేక వైరస్లు విజృంభిస్తున్నాయని ఒక డాక్టర్ గా నేను చెబుతున్నానన్నారు. జ్వరాల పట్ల అప్రమత్తను అర్థం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. జ్వరాలు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం రాగానే ఆసుపత్రులకు వెళ్లాలని, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సేవలు వినియోగించుకోవాలని, మంచినీళ్లను వేడి చేసుకుని తాగాలని కోరారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఎక్స్రే కూడా ఉందని, బయట ఎక్కువ డబ్బులు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే ఉచితంగా వినియోగించుకోవాలని కోరారు. అదే విధంగా గుండె జబ్బులతో బాధపడేవారు ఛాతి నొప్పి రాగానే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని ఆమె సూచించారు. గ్యాస్ ట్రబుల్ అని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరమన్నారు. స్టెఫిన్ అనే ఇంజెక్షన్ ముందుగా తీసుకోవాలని, గుండె నొప్పి రాగానే గంటలోపు ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉండదని, ఆ తర్వాత ఉన్నత వైద్యశాలకు వెళ్లవచ్చునని ఆమె సూచించారు. మన కూటమి ప్రభుత్వంలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని ఆమె వివరించారు. ప్రజలకు ఉచిత ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్రం సహకారంతో అనేక పథకాలు ముందుకు తీసుకువెళ్తున్నారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా తన కృషి జరుగుతుందని వివరించారు. త్వరలో సంబంధిత గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ యాదవ్ ని కూడా కలిసి ఆసుపత్రిలో మరికొన్ని అవసరమైన వసతులు మెరుగుదలకు కృషి చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు అవసరమైన వసతులపై నివేదిక తయారు చేయమని కోరినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. మన కూటమి ప్రభుత్వంలో ఈ 15 నెలల కాలంలో మన దర్శి నియోజకవర్గంలోనే అత్యధికంగా ఆరోగ్యశ్రీ, సిఎంఆర్ఎఫ్ కింద దాదాపు 3 కోట్ల రూపాయలు పేద ప్రజలకు వైద్య సేవలకు అందించడం జరిగిందని, దీన్ని బట్టి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పట్ల మన కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వరాలు వస్తున్నాయి కదా సార్, మంచి పని చేశారు. బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, మరి ఇదైతే అప్పుడు ఇంకా ఏమైనా రెఫర్ చేద్దాం కదా. బేసిక్ ట్రీట్మెంట్స్ ఎంబీబీఎస్ సర్జన్స్ చేస్తున్నాం.
వస్తాయి అవి ఫోన్ దాచేసి. ఇప్పుడు చెప్పు చెప్పమ్మా, నీ పేరేంటి? స్వాతి, ఏం చదువుతున్నావు? చెప్పు. ఏ క్లాస్? 3rd క్లాస్. తగ్గిందా జ్వరం? వెళ్తావా ఇంటికి? రేపు వెళ్తావా? స్కూల్ లేకుండా బాగుందా హాస్పిటల్లోనే? ఇటు తిప్పుదామా చూడ ఓకే వెనక లైటింగ్ ఎక్కువ లేదు ఎక్కువగానే ఉంది. నుంచి కూడా నమస్కారం. ఇవాళ నర్సీలో ఉన్న సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం వర్షాల వల్ల జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు. జ్వరాలు ఈ సీజన్లో ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎట్లా ఉంది ఇక్కడ అంతా ఫెసిలిటీస్, ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్గా అందుతుందా, మెడిసిన్ స్టాక్ బాగుందా లేదా, అన్ని అవైలబుల్గా ఉందా అని చూద్దామని హాస్పిటల్ విజిట్ చేశాము. సుమారుగా హాస్పిటల్కి దగ్గర రోజుకి 20-30 మంది జ్వరంతో వచ్చి అడ్మిట్ అవుతున్నారు. అందరూ స్టేబుల్గా బాగానే ఉన్నారు. నేను మన దర్శి ప్రజలకు ఒకటే చెప్పేది, ఏదన్నా జ్వరాలు వచ్చినా మీరు ఇంటి దగ్గర అది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి మన హాస్పిటల్లో ఉన్న అన్ని సర్వీసెస్ని మీరు ఉపయోగపరచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ జ్వరం తీవ్రతని బట్టి రక్త కణాలు తగ్గొచ్చు, లేదా వేరే అవయవాల ఇన్ఫెక్షన్స్ పాడయి సీరియస్ అయ్యేదాకా తెచ్చుకోవద్దు. దయచేసి జ్వరంతో బాధపడే వాళ్ళు, మంచి డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్, ల్యాబ్ టెస్ట్లు, మందులు అన్ని ఇక్కడ మనకు సరిపోను ఉన్నాయి. కాబట్టి హాస్పిటల్ సేవల్ని ఉపయోగించుకోండి. అట్లాగే ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మెషిన్ కూడా కొత్తది రిక్వెస్ట్ చేసి తెప్పించున్నాము. మెరుగైన ఎక్స్రే మనకి సర్వీసెస్ అందించడానికి సుమారు అది 5-6 లక్షలు కాస్ట్ అయిన మెషిన్ తెప్పించున్నాము. గవర్నమెంట్ ద్వారా మనకి ఈ సిహెచ్సికి అది రావటం నిజంగా మన అదృష్టము. పెద్ద కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వేరే బయటికో లేదా ఒంగోలో వెళ్లకుండా ఇక్కడ మనకి సాధ్యమైనంత వరకు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా స్టెమీ ఇంజెక్షన్, మనకి ఆ స్ట్రోక్, ఎవరికైతే గుండెపోటు ఇట్లా స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ స్టెమీ ఇంజెక్షన్ గనక సరైన టైంలో వాళ్ళ సిమ్టమ్స్ గుర్తించి గనక హాస్పిటల్కి వస్తే 1.5 అవర్ లోపు వస్తున్నారు. 1.5 లోపు కనుక మీరు వచ్చి ఇంజెక్షన్ తీసుకుంటే అది చాలా మీకు ఉపయోగపడుతుంది. తర్వాత దాని మెరుగైన సేవలకు మనం ఇంకెక్కడికన్నా హాస్పిటల్కి ఒంగోలు కానీ అట్లా రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఈ ఆల్మోస్ట్ 7-8 నెలల్లో స్టెమీ ఇంజెక్షన్స్ 11 మందికి ఇస్తే 9 మంది ప్రాణాలు కాపాడగలిగారు. సో అందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకోండి. ఎందుకంటే ఒక్కటి నేను గమనిస్తుంది ఏంటంటే చాలా చిన్న వయసులో కూడా, అంటే 40 లోపు 35 వయసు వాళ్ళు కూడా గ్యాస్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లం అని గ్యాస్ టాబ్లెట్ వేసుకొని గంటలో చనిపోవటం జరిగింది. నేను ఎంతో మందిని కలిశాను, పరామర్శించి వచ్చే వాళ్ళ కుటుంబాలని. సో ఏదైనా మీకు ఛాతీలో ఇబ్బంది ఉన్నా, ఇంకోటైనా ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి అన్ని అవసరమైన టెస్టులు చేయించుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అన్ని ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి ఆ సర్వీసెస్ ఉపయోగించుకోండి. అట్లాగే ఈ జ్వరాల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరూ చాలా జాగ్రత్త